ఇది ఒక అబ్జర్వేషనే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను నీకు కూడా తెలియదు. అయినా సరే వింటూ వింటూ చూడు ఒకసారి అందులో ఉన్న ఒక హార్ష్ రియాలిటీ. సో దీనికి భూమికి ఏమిట్రా అంటే, ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకానొక గురువుని దైవంగా భావిస్తాడు, ఒక పరమహంసని. తర్వాత పెళ్ళయింది, సంతానం కలిగింది, పిల్లలకి అట్లాంటి పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఆ పెరిగిన పిల్లలు అందులో ఒకడు అతను అనుకున్నట్టుగా లేడు. అంటే చదవట్లేదు, లేకపోతే చదివినా సరిగా వాడికి ఆసక్తి లేకుండా చదువుతున్నాడు. పక్షుల మీద ఆసక్తి, ప్రకృతి మీద ఆసక్తి, కుక్క మీద ఆసక్తి, ఆట మీద ఆసక్తి, ప్రశాంతత మీద ఆసక్తి, డబ్బు మీద వ్యామోహం లేదు. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు బాధ ఎంత అయిందంటే, మావాడు సరిగ్గా చదవట్లేదు, అందరిలా లేడు అని. నాతో ఒకసారి చర్చకు వచ్చినప్పుడు నేనేమన్నాను, నువ్వేమో నీలాగా ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, నువ్వేమో పరమహంసని లైక్ చేస్తున్నావు. మరి నీ ఇంట్లో ఒక పరమహంస పుడితే యాక్సెప్ట్ చేయగలవా? పరమహంస ఎవరు అంటే వీటికి అంటుకోని ఒకనొక మానసిక స్థితి. డబ్బుకు అంటుకోలే, పేరు ప్రఖ్యాతులకు అంటుకోలే, శరీరానికి అంటుకోలే, సంసారానికి అంటుకోలే, గుర్తింపు అంటుకోలేదు, దేనికి లేదు. ఇష్టం అంటే తామరాకు మీద నీటి బిందువులు అట్లా నిలబడ్డవాడు. దీనికి కూడా ఒక కాంటెక్స్ట్ ఉంది. నీటి బిందువు అతనా, తామరాకు అతనా అని అడిగాడు ఒకడు. తామరాకు మీద నీటి బిందువులా ఉండాలంటే తామరాకు ఉంటే సమస్య ఏంటి అంటే, తామరాకు కింద బంధం ఉంది, నీటి బిందువుకి ఏ బంధం లేదు, అట్లా ఉండు. ఆ తర్వాత ఒకసారి ఓషో ఒక టాక్ వింటున్నప్పుడు ఒక మాట చెప్పాడు. తన డిగ్రీ పూర్తయిన తర్వాత యూనివర్సిటీ విద్యలోకి ఎంటర్ అవుతున్న టైంలో ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే ఫాదర్ లేడు. ఫాదర్ ఎక్కడికి వెళ్ళాడు అంటే పక్కింటికి వెళ్ళాడు. పక్కింట్లో సన్యాసి వస్తే తెలుసు కదా స్టోరీ. అప్పుడు ఓషో సన్యాసి వేషం వేసుకొని కూర్చొని ఉన్నాడంట. వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఏంది గెటప్ అన్నాడు. నిన్న మాటల తర్వాత ముందు కాళ్ళు మొక్కన్నాడు. నీ కాళ్ళు ఎవడు మొక్కుతాడంటే, అంటే ఏ తల్లి కన్న కొడుకో సన్యాసి అయితే పర్వాలేదు, కానీ నీ కొడుకు సన్యాసి అయితే యాక్సెప్ట్ చేయవా? రెండోది, ఆ సన్యాసి కాళ్ళు మొక్కొచ్చావు, ఏం తెలిసిన మొక్కావు అసలు? డ్రెస్ చూసి తప్ప. చాలామంది గడ్డం చూసో, పిలక చూసో, లేకపోతే వేషధారణ చూసో మొక్కేవాళ్ళే ఉంటారు. ఏదైనా బెనిఫిట్ వస్తేమో కాళ్ళు మొక్కితే ఆశీర్వాద బలం వల్ల. ఆ తర్వాత ఇంకొక కాంటెక్స్ట్, రమణ మహర్షి ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ 12 సంవత్సరాలు మౌనంగా ఉన్న సమయంలో అప్పటికి మెల్లగా 19-20 సంవత్సరాలు వచ్చాయి. అంటే మామూలుగా ఆ టైంలో పెళ్లి చేసుకునే వయసు ఊళ్ళల్లో అయితే. ఇప్పట్లాగా వాట్సాప్లు గట్రా GPS లొకేషన్స్ లేవు కాబట్టి ఎక్కడున్నాడో దొరికాడు. వాళ్ళమ్మ వచ్చేసింది బిలబిలమంటూ, అళకమ్మ. ఇప్పుడు ఆమె కాంటెక్స్ట్ ఏముంటుంది? ఏందిరా ఇట్లయిపోయినావు, పెళ్లి చేసుకో. అక్కడ వస్తారు కదా బ్రాహ్మణ స్వామిని, అతని దగ్గరికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు, పలహారాలు ఇస్తున్నారు, ఇట్లాంటివన్నీ. ఈమెకి అవేవి నచ్చలేదు. నాకు అడుగుయింది ఇట్లా అయిపోయాడు, అందరు కొడుకులు చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల కంటే వీడు సన్యాసి అయిపోయాడింది, సన్యాసి అయిపోతాడైంది అంటే వీడు పెళ్లి చేసుకోడా? లోపల అంతులేని కలత. ఇంకా అతను ఎప్పుడు మాట్లాడు కాబట్టి ఏ రెస్పాన్స్ లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చినా చెప్పుకోవడం, ఏడవటం. ఫైనల్గా ఇతని దగ్గరికి వచ్చి ఏడ్చింది. అప్పుడు ఆయన పేపర్ మీద రాసిచ్చాడంట, నువ్వు అనుకున్నావని పనులు జరగవు, నువ్వు అనుకోలేదని పని ఆగదు. సో నువ్వు అనుకుంటున్నంత మాత్రాన నా లైఫ్ ఏం జరగదు. అట్లా నువ్వు అనుకున్నట్టు నువ్వు అనుకోలేదని నా లైఫ్ ఏం మారకుండా ఉండదు. అందుకని కొన్ని విషయాల్లో నిమిత్తం మాత్రత అవసరం. నీ ఏడుపు నీ గురించి ఉండాలి, కానీ నా గురించి ఏంది? షాక్ దైలింది. ఆ విషయం కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంట, ఇప్పుడు కాదు నువ్వు నాతో ఉండవలసిన సమయం, ఇప్పుడు ఇంకా నీకు శక్తి ఉంది, పో. ఒకానొక సమయంలో నీ జీవితం చరితార్థం నాతోనే అవుతుంది.
ఏ కొడుకు చేయలేని ఒక సహాయం నేనే చేస్తానేమో, ఆ కాంటెక్స్ట్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రమణ మహర్షి ఒక 40-42 వచ్చాయి. అప్పటికి వాళ్ళమ్మ కాస్త వయసు ఎక్కువ అయిపోయింది, భర్త లేడు. చివరి రమణ మహర్షితో తమ్ముడు కూడా జాయిన్ అయ్యాయి, ఆశ్రమ కార్యనిర్వహణాధికారి. వచ్చింది, ఇంకా శాశ్వతంగా వచ్చేసింది, ఊరికి పోవడం లేదు ఇంకా. అంటే ఎగ్జామ్ మన పూల పార్కులోనే ఉండిపోయినట్టు. ఫస్ట్లో ఏంద్రా పార్కు అంటే మెల్లమెల్ల పార్క్ ఇల్లు అయిపోయినట్టు. వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రసన్నంగా ఉన్నది. ఆశ్చర్యం ఏంటి, అందరి సమక్షంలో, రమణ మహర్షి సమక్షంలో ముఖ్యంగా షీ వాజ్ వెరీ పీస్ఫుల్. కానీ రమణ మహర్షి కొండ మీదకి వెళ్ళగానే అందరితో చెప్పుకుందంట, ఇట్లా అయిపోయిండు, మీరన్నా చెప్పరాదు అది. ఈ మనస్సు అణగలే, చాలా కాలం పట్టింది. మరణ సమయం వరకు ఈ థాట్ అట్లే ఉండిపోయింది. ఆ తర్వాత మరణిస్తున్నప్పుడు తను ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా తన మనసు అణిచాడు అనేది ఒక కథ. నిజానికి అట్లాంటి ప్రక్రియ ఉన్నది. అంతెందుకు, అంత రమణ మహర్షి అంత దూరం అక్కర్లే. ఎవడన్నా ఏడుస్తుంటే సరైన వ్యక్తి వచ్చి భుజం మీద ఇట్లంటే ఏడు పాపిస్తారు లేదా, అట్లాంటి స్థితులు ఉన్నాయి. ఎవడు చెప్పినా వినని వాడు ఒకటి చెప్తే వింటాడు అట్లా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఎవరెవరైతే ఆధ్యాత్మిక గురువులు కాళ్ళు పట్టుకుంటున్నారో మీ పిల్లవాడు అట్లా అయితే అంగీకరించగలరా? చాలామంది చేయలేరు. మరి ఇది మోసం కాదు? అంటే నేను చాలాసార్లు మా ఇంట్లో కూడా ఈ చర్చ వచ్చేది, నా పెళ్లి చేసుకోవాలి అని. నేను ఒకటి అడిగేవాడిని, రమణ మహర్షిని ఇష్టపడతావు, షిరిడి సాయిబాబాని ఇష్టపడతావు, రామకృష్ణ పరమహంసని ఇష్టపడతావు, మరి వాళ్ళ సంగతి ఏంది అంటే వాళ్ళ సంగతి మనకెందుకు, వాళ్ళ సంగతి మనకెందుకు అన్నప్పుడు వాళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు? పోనీ ఒక పెళ్లి గారిని వాడి కాళ్ళు మొక్కి నీ కొడుకు పెళ్లి కావాలని కోరుకుంటున్నావా? ఒకవేళ ఒక గురువు కాళ్ళు మొక్కితే నీలాగా నేను అవ్వాలని మొక్కవలసిందే తప్ప నాకు ఇది కావాలని మొక్కడానికి లేదు. ఇది అత్యంత ముఖ్యమైన కీలకం ఇది. కానీ అందరూ ఏం చేస్తున్నారు, నాకేదో కావాలని మొక్కుతున్నారు. అది ఒక రకమైన సాత్విక ద్రోహం అది. అట్లా కాకుండా నీలా నేను అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు అని. రాను రాను నా లైఫ్లో కూడా కొన్ని రెగ్యులేషన్స్ జరిగినాయి. అదేంటి అంటే పెళ్ళికి ఆధ్యాత్మికతకు సంబంధమే లేదు, బంధానికి ఆధ్యాత్మికత సంబంధం. మరి ఇప్పుడు సన్యాసం తీసుకోవడం ఎందుకు? మంచి ప్రశ్న. ఇప్పుడు ఏవేవైతే నువ్వు సాల్వ్ చేయలేవో, ఎక్కడెక్కడ నీకు సామరస్యం కుదరలేదు, వాటి నుంచి పారిపోవడం సన్యాసమైంది. ఎగ్జాంపుల్, బండి నడిపితే యాక్సిడెంట్ అవుతుందేమో అని బండి నడపకుండా ఉన్నావు, సన్యాసం అయింది. బండి పట్ల సన్యాసం, అస్త్ర సన్యాసం అంటే అస్త్రాలు కింద పెట్టేసి. నువ్వు విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సన్యాసం అక్కర్లేదు. నేను అందుకే కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేసిన. సరే, ఈ ప్రపంచంలో నేను కౌన్స్గా గొట్టంగానే కాబట్టి నేను చెప్పిన నిర్వచనాన్ని ఎవరు పట్టుకోకపోవచ్చు. మేబీ ఒక 500 ఏళ్ల తర్వాత ఇది కూడా ఒక కొత్త నిర్వచనంగా చిలామణి అవ్వచ్చు, తప్పేం లేదు. అదేంది, మనకు భూమి మీద 2 డైమెన్షన్స్ తెలుసు, సన్యాసము, సంసారం. సంసారం అంటే బంధాలు ఇరుక్కున్నవాడు, సన్యాసం అంటే బంధాన్ని వదిలించుకున్నవాడు. సన్యాసం అంటే నాదన్న భావన లేనివాడు, సంసారం అంటే నాదన్న భావనలో ఉన్నవాడు. సంసారం అంటే బాధ్యతలు ఉన్నవాడు కుటుంబ పరంగా. సన్యాసికి విశ్వ బాధ్యత ఉంది, ఆ బాధ్యత వేరే, కానీ అక్కడ బరువు లేదు. సంసారం అంటే అథారిటీలో ఉన్నవాడు, ఒక పెద్ద అని అనుకుంటున్నవాడు, ఈ కుటుంబానికి నేను ముఖ్యం అనుకుంటున్నవాడు. సన్యాసి కూడా అసలు నేను ముఖ్యమే కాదని తెలుసుకున్నవాడు, నా చుట్టూ ఒక బౌండరీ లేదని తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఇదే కంటెక్స్ట్లో మనం చూస్తే భగవద్గీత లాస్ట్ చాప్టర్లోని సన్యాసము, త్యాగము, త్యాగి, సన్యాసి, యోగం అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. అవును. సో ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ త్యాగిలోకి వస్తుందా? అంతే కదా, అంతేగా పాయింట్. సో అష్టావక్ర సంహితలో దీనికంటే తాత కాంటెక్స్ట్ ఉంటుంది. అసలు నీదంటూ ఏది లేకపోతే నువ్వు త్యాగం ఎట్లా చేస్తూ ఉంటుంది, నీది కాంత అంత నువ్వు బంధం ఎట్లా పెట్టుకుంటూ ఉంటాడు. అంటే నీది కానీ ఇప్పుడు పూల పార్కులో మొక్కలతో నాకు అనుబంధం ఉంటే ఇరుక్కపోతుంది. పూల పార్కులో మొక్కలు ఉన్నాయి, పూల పార్కులో నేను ఉన్నాను,
ఒక కదిలే మొక్కగా. తద్వారా బంధం లేదు. నేను చచ్చిపోతే పువ్వు ఏడుస్తుందా? పువ్వు చచ్చిపోతే నేను ఏడవడానికి? ఒక్కటి ఉంది, చెట్టు నాకు గాలి ఇస్తున్నట్టు నేను దానికి నీళ్ళు ఇస్తున్నాను. ఆ రెసిప్రికేషన్ ఉంది, పరస్పర ఆధారితం ఉంది, అంతకుమించి మరేమీ లేదు. అయితే సన్యాసానికి సంసారానికి మధ్యన సామరస్యం కూడా ఉంది. అందుకే సామరస్యంలో ఉండు, సన్యాసంలో ఉండకు, సంసారంలో ఉండకు. ఇప్పుడు కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్స్ ఫర్ ఎనీబడి టు రెకాన్ విత్. అదేంది? ఏ భర్త 24 hours భర్త ఉండడు. 90% ఆఫ్ టైం నువ్వు సన్యాసిగానే ఉంటున్నావు భూమి మీద. భార్య సమక్షంలో భర్త ఉండు, భార్యకు 3 అడుగులు జరగగానే ఒంటరిని వైపు అంటే సన్యాసానికి రా. కానీ సన్యాసివి కాదు కనుక సామరస్యంలో ఉండు. సామరస్యం అంటే భార్యతో ఉన్నాడు, భార్యతో సామరస్యం ఉండు, ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్తో సామరస్యం, కంప్యూటర్తో ఉంటే కంప్యూటర్తో సామరస్యం, నువ్వు దేంతో ఉంటే దాంతో సామరస్యం. అది సంసారికి వర్తిస్తుంది, సన్యాసికి వర్తిస్తుంది. ఇప్పుడు సంసారి నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు, కొన్ని ఉన్నాయి అనుకుంటున్నాడు. పోనీ సన్యాసి నాకేవి లేవు అనుకుంటున్నాడు, ఏమీ లేవా? అతను కూడా కొన్ని ఉన్నాయి, 100% ఉన్నాయి. వేసుకున్న బట్టలు, పట్టుకున్న కర్ర, అట్లీస్ట్ వాళ్ళ మఠము, లేకపోతే వాళ్ళ గురువుగారి ఫోటో, ఏదో ఒకటి పట్టుకున్నాడు కదా. ఏది పట్టుకోవద్దు, ఏది విడిచిపెట్టొద్దు. ఆలోచన విడిచిపెట్టాలి. సామరస్యం అంటే వర్తమానంలో ఉండి ఎక్కడ నీవున్నావో అక్కడ ఒక సహజమైన బ్యాలెన్స్ కోసం ట్రై చేయడం తప్ప పోరాటం కాదు. ఇంటికి వెళ్ళినావు, కరెంట్ లేదు, ఆరు బయట పడుకో, సామరస్యం. పోరాడినావు అనుకో, అయిపోయి సంసారంలో వచ్చి పడ్డావు. అసలు నా కరెంట్ వద్దని బల్బ్ పీకేసినావు, సన్యాసంలో వచ్చి పడ్డావు. బల్బు పీకకు, ఆ ఒక్కరోజు బయట పడుకో, సామరస్యంలో ఉన్నావు. సో తాత్కాలిక సంసారాలు, తాత్కాలిక సన్యాసాల మధ్యన శాశ్వత సామరస్యం ఉంది. టెరిఫిక్ రొమాన్స్ ఉంటుంది. ఇది తెలిసి నేను అన్నిట్లో ఎంటర్ అయిపోయాను. ఇది రూఢిగా తెలిసింది. ఇప్పుడు ఈ క్షణం పూల పార్క్లో ఒక వ్యక్తిగా ఉంటాను తప్ప పక్షులతో, ఈ మొక్కలతో, మనం పోస్తున్న నీటితో, మన మట్టితో సంబంధం సామరస్యంగా ఉంటుంది తప్ప బంధం ఎక్కడిది? తర్వాత నాకెవరు చెప్పారు, వివాహం చేసుకున్నావు, వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యావు నువ్వు అంటే నీ బంధం నీకేం తెలీదు, పెద్దవాడివి అంతే తప్ప మరి ఏంది ఆ బంధం కాకపోతే అంటే అప్పుడు నేను చిన్న కాంటెక్స్ట్ చెప్పిన, నీళ్ళని నీళ్ళతో కలిపితే బంధం అవుతుందా అండి? ఎవరితో బంధం లేదు, ఉంటే నాలో భాగమై ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, తద్వారా బంధం లేదు. నా చేతితో నాకే బంధం ఉంటుంది? నాలో భాగం ఉన్న దానికి, నాలో భాగమైన దానికి బంధం ఎక్కడిది? ఇప్పుడు సంబంధం అంటారు, బంధం అంటారు దాన్ని చాలా మంది. మొత్తం 3 ఉన్నాయి పదాలు: సంబంధం, బంధం, అనుబంధం. మళ్ళీ వీటికి మధ్యన కొన్ని వేరే పదాలు ఉన్నాయి: రాగము, అనురాగము, విరాగము, వితరాగము, వైరాగ్యం. ముఖ్యంగా సంబంధము, బంధము, అనుబంధం. బంధము నాదనుకున్న దానితో, అనుబంధము నాదనుకున్న కాని వాటితో కూడా ఉంటుంది, కానీ ఒక రకమైన చిన్న ఆపేక్ష ఉంటుంది వాటి పట్ల. సంబంధం అన్నది అన్నిటితో ఉంటుంది. ఒడ్డి కడుక్కుంటున్నప్పుడు చెంబుతో, దేని వాడినా దాంతో సంబంధం ఉంటుంది. అందుకని సంబంధంలో ఉండు. ఈ చెంబు నాది అనుకుంటే బంధంలోకి ఎంటర్ అయినావు. స్నానం చేసిన తర్వాత కూడా అన్ని చెంబుల్లోకి అదే మంచిదంటే అనుబంధంలోకి ఎంటర్ అయినావు. ఈ 2 మంచివి కాదు. ఈ 2 బబుల్ గమ్ బాండ్సే. ధమాకా ఎంత నవ్వుతా అంత. నేను పెళ్లి చేసుకున్న తర్వాత, నేను కాదు, ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే పెళ్లి చేసుకుని ఒక ఆయన నాకు చాలా మందితో ఇట్లాగే ఒక సరదా కాన్వర్జేషన్, అంటే నథింగ్ పర్సనల్. ఇప్పుడు నీవు ఉన్నావు, నీ పర్సనల్ నాకేం తెలియదు, నీ పర్సనల్తో సంబంధం లేని నీతో పరిచయం నాకు, అది ఎగ్జిస్టెన్షియల్. సో నాకున్న చనువుతో అడిగాను, పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఏమిటి తేడా అంటే, అప్పుడు రూమ్లో ఒక్కడిని పొరలేవాడిని, ఇప్పుడు 2 పొర్లుతున్నాం అన్నాడు. ఒకటి అంటే అంతే తేడా. రెండవది, అప్పుడు బబుల్ గమ్ నవిలేవాడిని, ఉమ్మించేవాడిని. ఇప్పుడు నవిలిన తర్వాత నెత్తికి పులుముకుంటున్నా. అంటే బబుల్ గమ్ మీద నాకు ఆసక్తి ఏర్పడ్డది, దాన్ని పడేయడం ఇష్టం లేక నెత్తికి పెట్టుకుంటున్నా. నెత్తికి పెట్టుకోవడం వల్ల అట్లా దూకోలేకపోతున్నా. అట్లా నెత్తి మీద బబుల్ గమ్ ఉందంటే ఉంది, దాన్ని తిరిగి నవ్వలేకపోతున్నా. గుండు కొట్టించుకుందామంటే మనసు ఒప్పుతలేదు. ఇరుక్కుపోయాడు, దాన్ని కంటెక్స్ట్లో చెప్పాడు, ఇరుక్కుపోయాడు. అట్లా
తర్వాత నేను అడిగాను, మరి సాంసారిక జీవితం పట్ల ఏమిటంటే అది బబుల్ గమ్ అన్నాడు. పెళ్ళైన సంవత్సరం నమిలితే బాగుంది, ఆ తర్వాత ఉత్త కొవ్వు మిగిలిందిరా, ఏ రసం వస్తలేదు, నీరసము తప్ప అన్నాడు. అమేజింగ్ పీపుల్. పూల పార్క్ అనేది డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఈరోజు ఎవరో వచ్చారు, వాళ్ళు పూల పార్క్ లాగా నా వీడియోస్ చూశారు కదా, అసలు అది ఎంత చక్కగా చెప్పారంటే కాంటెక్స్ని. తర్వాత నేను కొంత చెప్పాను, పూల పార్క్కి ఎందుకంత మహత్తుందంటే ఇట్లాంటి పార్కులు బోల్డ్ ఉన్నాయి, ఇంతకంటే అందం 100 రెట్ల అందం ఉన్నాయి పార్కులు ఉన్నాయి. నువ్వు ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి పోయినా దీనికంటే తాత ఉంటాయి, ఆ విషయం తెలుసు నాకు. అట్లా చేయడం పెద్ద విషయం కాదు, ఇట్లా చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆర్డర్ లేదు కదా, అడవిలో మొక్కల వలె ఉండాలన్నదే ఆధారం. ఆర్డర్ ఉండకూడదు, కానీ ఓవరాల్ ఒక ఆర్డర్ ఉండాలి. తర్వాత ఈ పూల పార్క్కి ఇంతమంది ఎందుకు ఆసక్తి చూపిస్తారంటే, ఇది ఇంకా ఇప్పుడే ఒక 6 నెలల తర్వాత చూడు, దీనికి ఒక చిన్న ఒక ఎనిగ్మా స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో అన్ని పార్కులకు ఇది ప్రత్యేకం. ఎందుకంటే ఎవరిది కాదు ఇది, మొక్కలు నాటేవాడిది కాదు, నీళ్లు పోసేవాడిది కాదు, ఎవరిది కాదు కనుక ఇస్తున్నారు దానికి డబ్బులు. ఇప్పుడు ఒక అమ్మ 1000 రూపాయలు ఇచ్చి మొక్కలు తెచ్చిపెట్టాను, అక్కడ ఉన్న మొక్కలు వాళ్ళతో పెట్టించాం. అంటే పూర్తి నిస్వార్థ సేవ అన్నది ఎప్పుడు వస్తుంది? ఎదుటి వ్యక్తిలో నిస్వార్థం ఉన్నప్పుడు నువ్వు నిస్వార్థంగా మారుతున్నావు. ఎదుటి వ్యక్తిలో స్వార్థం వచ్చిందనుకో, ఇది నాదండి నేను కొనుక్కున్నానంటే టాటా బాయ్ బాయ్ చేసుకోబా, నీ దానికి మాకేం వస్తుంది, నీది రాగానే నేను వచ్చాను, ఉపదేశారం అంత అదే, నీవు పడిపోతే నేను పడిపోతుందని ఉంటుంది లాస్ట్. నీవు ఉన్నంతకాలం నేనుంది. అట్లా నువ్వు ఎంతకాలం పోయినావు ఈషాకి? ఈయన ఒక 1 year. ఏమిటి గ్రాస్ప్ చేసింది? వాలంటీర్కి వెళ్ళింది అయితే చాలా తక్కువ, ఒక వన్ టైం వెళ్ళా వాలంటీర్ మహాశివరాత్రికి. గ్రాస్ప్ చేసిందంటే నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు అక్కడికి, మామూలుగా ఓవరాల్ గా అక్కడ ఉన్న. బట్ ఒకటే ఏంటంటే ఇన్నర్ ఇంజనీరింగ్ చేసినప్పుడు అయితే చిన్నది గ్రాస్ప్ చేశాను అనమాట. అంటే ఏదైనా ఈ క్షణమే, మనం చేసేది జరిగేది అంతా ఈ క్షణమే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ప్రతి క్షణం ఇంకో క్షణం గడిచిపోతుంది, గతంకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏడ్ చేయలేనా ఇదే టైం. ఇప్పుడే నేను రాసిన ఆత్మకథలో ఒక లైన్ ఉంటుంది, ఆత్మదర్శనం వేరే, ఆత్మకథ వస్తుంది ఈ సంవత్సరం. నేను రాయాలనుకున్న ఏకైక పుస్తకం నా ఆత్మకథనే. ఆత్మకథ పేజ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది తెలుసా? ఆత్మకి ఏ కథ ఉండదని ఉంటుంది. అవును కదా, ఏముండదు. రెండోది, ఇంతవరకు ఎవడు పెట్టిన ఒక టైటిల్ ఉంటుంది దాని మీద, క్యాజువల్లీ రిటర్న్, అంటే ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. తర్వాత దాని కింద చిన్న కాంటెక్స్ట్ ఉంటుంది, నేను అకారణంగా విరబూసిన ఒక పుష్పం అంతే. దాని వెనుక పెద్ద సాధన కానీ, పెద్ద ఆశీర్వాదము కానీ, గ్రహాలు రాశులు యొక్క కలయిక కానీ ఏమీ లేదు, గొప్ప కార్యాచరణ కానీ. బట్ సంథింగ్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. బికాస్ లైఫ్ని చూసే దృక్కోణంలో క్యాజువల్నెస్ వచ్చిన తర్వాత సీరియస్నెస్ అక్కర్లేదు అర్థమైంది. సడన్గా ఎలా అనిపిస్తుంది అది? నాకు అనిపించింది అట్లా. ఎందుకంటే నా స్వభావంలో బై బర్త్ ఒక పరిపూర్ణత ఉన్నది నా స్వభావంలోనే. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎవరితో ఆడుకునేవాడిని కాదు. దాని అర్థం ఆడుకునేవాడిని, కానీ వీళ్ళతోనే ఆడుకోవాలని లేదు నాకు. స్కూల్కి వెళ్తే అక్కడిద్దరు, వచ్చేటప్పుడు ఒకడు, ఇంటికి రాగానే కుక్క, పార్క్కి వెళ్తే 4, వాళ్ళ ఇంటికి పోగానే పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన ఇంటికి పోగానే ఇంకో కుక్క, అది పోగానే ఒక్కడిని, బెడ్ మీదకి వచ్చినాక ఇంకో ఆట. సో 24 hours నేను ఆటలో ఉన్న కొన్ని సంవత్సరాలు. సో ఆట గెలుపోవటంలకు అతీతంగా ఓన్లీ ప్రగతి మాత్రం ఉంది ఆటలో. అంటే ఇప్పుడు గుంపుతో కలిపి ఆడితే అది గెలుపోవటంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది, నాలో లేదు అది. నేను ఎవరు 4 కొట్టినా ఎంజాయ్ చేస్తుంటే, అందుకని నా ఆటలో ఆడిపించుకునేవాళ్ళు కాదు, ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ నాకు అర్థమయ్యేది కాదు, అరే మంచి కొట్టాడు కదా అంటే కోపం వచ్చేది. అట్లాంటి వాళ్ళని వదిలేస్తుంటే. అయితే నా ఆట ఎట్లా పరిపూర్ణంగా ఆడుకో అంటే ఎట్లా అంటే, మా ఇంటి ఎదురుగా యాదమ్మ అని ఒక ఆవిడ వాళ్ళ తోట ఉండేది. వాళ్ళ తోటలో ఇంతకి ఒక 5-6 ఇట్లా ప్లేస్ ఉండేది. దాంట్లో దూరంగా కరెంటు పోల్ ఉండేది. చాలా రాళ్ళు ఏర్పట్టుకుని ఎక్కడెక్కడో మంచి మంచి రాళ్ళు దొరికితే తెచ్చుకునేవాడిని.
ఎక్కడికి పోయినా నాకు పని ఉండేది. బస్ స్టాండ్కి పోతే 10 రాళ్ళు జోలు పెట్టుకుని తీసుకుని, అసలు రాళ్ళు ఏం చేసుకుంటావురా అంటే ఆ స్తంభాన్ని కొట్టాలి, మంచి రాళ్ళు అక్కడ లేవుగా. అట్లా ఇది ఒక్కరోజు కాదు, సంవత్సరాలు ఆడిన ఆట ఇది. ఒకవేళ దాంట్లో ఒలింపిక్స్ ఉంటే నాకు పక్కా మెడల్ వస్తుంది. ఆ ఆట ఎట్లా తెలుసా మణి, ఫస్ట్ ఒక డిస్టెన్స్ నుంచి స్తంభానికి తగిలితే చాలు, ఇది ఆట. ఇక్కడ ఎవరు లేరు. నెక్స్ట్ స్తంభానికి 3 సార్లు తగిలితే చాలు ఈ రోజుకి. ఇప్పుడు కొడితే 3 సార్లు తగులుతుంది, కొట్టిన 3 రాళ్ళకే. ఇప్పుడు ఒక 10 ఫీట్ల వెనక్కి జరిగి మళ్ళీ 3 సార్లు తగిలితే చాలు. ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో నా యొక్క గురి ఎంత పర్ఫెక్షన్ వచ్చిందంటే, నేను ఇట్లా నేల మీద నుంచి అట్లా స్థిరంగా చూసి నా చేతులను రాయి బరువును ఆధారం చేసుకొని ఆ డిస్టెన్స్ని నా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని కొడితే పట్న తగిలింది స్తంభానికి. ఆ తర్వాత నేను స్తంభానికి ఒక పెద్ద కట్టె పెట్టి ఆ కట్టెకి బొగ్గు పెట్టి స్తంభానికి పైన ఒక 3 గీతలు గీసాను. సో ఒక్కొక్క గీతలో ఒక్కొక్క రాయి తగలాలి. అట్లా 3 సార్లు తగిలితే ఆట బంద్ చేస్తుంటే, కొన్ని సార్లు 5-6 గంటలు కంటిన్యూస్గా ఆడిన రోజులు ఉంది. అందరూ పిచ్చా నీకేమన్నా, ఏం కొడుతున్నావు, ఎవ్వరికి చెప్పేవాడిని కాదు నేను. కిలకిల నవ్వడం, పారిపోవడం. బాగుంది కదా. ఆ తర్వాత లాస్ట్ పరాకాష్ట ఏమిట్రా అంటే, స్తంభానికి సర్కిల్ గీస్తే నేను అనుకున్న డిస్టెన్స్ అంటే నేను విసరగలిగే దూరం, మ్యాక్సిమం దూరం నుంచి కొడితే ఎగ్జాక్ట్లీ ఆ సర్కిల్లో 3 సార్లు తగలాలి. ఒకరోజు నాకు బాగా గుర్తు, సాయంత్రం స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన రాగానే బట్టలు ఇప్పేది లేదు, ఏమి లేదు. ఫస్ట్ దాన్ని పరిగెత్తి కొట్టాలి. అంత దూరం నుంచి నేను రాళ్ళు కొడితే 3 రాళ్ళు వరుసగా 3 సార్లు ఒకే చోట తగిలింది. అక్కడితో నాకు ఆట మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ ఆట మీద అయిపోయింది, ఇంకా ఏం లేదు. అట్లా నేను బోల్డ్ అనే ఆటలు క్రియేట్ చేసుకొని ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. ఇప్పుడు పూలని పెంచడం కూడా ఒక ఆటనే, నా మైండ్లో ఆట నడుస్తుంటుంది. ఆ బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తుంటా అంతే. ఇప్పుడు నేను ఎవరు లేనప్పుడు చేసి పడుకొని చూస్తే నేను పూల చెట్టు ఎట్లా పెంచుతున్నానో ఒక ప్రమాణం ఉంది. అదేంది, నేల మీద పూలు కనబడాలి, 1 ఫీట్ ఎత్తులో పూలు కనబడాలి, 2 ఫీట్ల ఎత్తులో పూలు కనబడాలి, 3 ఫీట్ల ఎత్తులు, 4, 5 ఫీట్లు, 6 ఫీట్ల ఎత్తులో పూలు కనబడాలి. అప్పుడు అంచెల వ్యవస్థలాగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 అంచెలు వచ్చినాయి. ఇది 5వ అంచె, 5 ఫీట్లు పైన పూలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు అక్కడ మనం గన్నేరు చెట్లు పెట్టాం కదా, దానికి కారణం ఏంది, అవి ఒక 3 ఫీట్ల పైనే వస్తాయి. ఇప్పుడు అక్కడంతా 3 ఫీట్ల పైన ఒక వరుస నాటితే అక్కడక్కడ చెట్ల కూర్చుంటే ఆ పైన కనిపిస్తాయి, కొంచెం ఉంగితే కింద కనిపిస్తాయి. స్లాంట్ కాదు, రకరకాల, అంటే ఎక్కడ చూసినా ఆ లేయర్ అంతా పూలు కనిపిస్తాయి. అంటే నువ్వు తల ఎటు తిప్పినా పువ్వు ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే పిచ్చి అంటారు బేసికలీ. ఏదో ధర్మరసులు ఉండాలని పిచ్చండి, పిచ్చి. అట్లా ఇదొక అందమైన పిచ్చి అది. సో చివరిగా మళ్ళీ అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ఇంట్లో వివేకానంద ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరెవరైతే వివేకానందని అభిమానిస్తున్నారో వాళ్ళందరూ ఈ ప్రశ్న వేసుకోండి. మీ ఇంట్లో రమణ మహర్షి ఉంటే ఓకేనా? రమణ మహర్షిని మీ ఇంట్లో ఉంటే భరించగలరా మీరు? జస్ట్ క్వశ్చన్ చేసుకోండి. ఇఫ్ యూ సే ఎస్, దెన్ యూ హ్యావ్ ఎలిజిబిలిటీ టు ఎంక్వైర్ అబౌట్ లైఫ్. అదర్వైజ్ నువ్వు నీ స్వార్థం కోసం పోతున్నట్టే. నా పరంగా చెప్పాలంటే నేనైతే ఎస్ అనే చెప్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతే. అంటే మనం ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి అనమాట. ఆపితే మళ్ళీ ఎవడు ఏమవుతాడో అది అయ్యే అవకాశం ఇవ్వాలి తప్ప నేను అనుకున్నట్టే అవ్వంటే అది ఒక రకమైన డిక్టేటర్షిప్. పద మెల్లగా ఇంటికి వెళ్దాం.